హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏమున్నాయని సో నావిగేటింగ్ త్రూ ఏ డాక్యుమెంట్. నావిగేటింగ్ అంటే ఏంటంటే కంట్రోల్, అది మామూలుగా వర్డ్ లో మీరు ఎలా మూవ్ అవుతారో అలా చేసుకోవచ్చు. రివిజన్ హిస్టరీ, ఇది కూడా మనం కొలాబరేటింగ్ ఎడిటింగ్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, కామెంట్ పెట్టడము, షేరింగ్ చేయడము, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్, అలైన్మెంట్, ఇండెంటేషన్, లైన్ స్పేసింగ్. సో ఇవన్నీ కూడా మీకు అక్కడ ఒక్క దగ్గర పేజ్ లేఅవుట్, మార్జిన్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసినట్టు గుర్తు. అప్లయింగ్ స్టైల్స్ అండ్ థీమ్స్. ఓకే, అక్కడ ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ డిస్కస్ చేద్దాం. మనం చూసాం జనరల్గా టేబుల్తో వర్క్ చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తుంటాయి అన్నట్టు. ఇమేజెస్ కానీ ఏదన్నా అవన్నీ మనం అంటే యాక్చువల్గా అందులో మనకు కనిపించే ఆప్షన్స్ అయితే డిస్కస్ చేసేసాం. ఇవన్నీ జనరల్గా మనకి వర్డ్ ప్రాసెసింగ్ దాంట్లో ఉండే టాపిక్స్. ఇది కూడా మనం చేసాం. స్టైల్స్ అండ్ టెంప్లెట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. కొలాబరేషన్ రివ్యూస్, షేరింగ్, ఓకే ఇది కూడా మనం చూసాం. రియల్ టైమ్ కొలాబరేషన్, ఓకే అది కూడా చూసాం. ఫార్మ్స్ అండ్ సర్వేస్, ఓకే ఇది చాలా యూస్ఫుల్ టాపిక్ అండి. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి క్రియేటింగ్ ఫార్మ్స్ ఇన్ గూగుల్ డాక్స్, కలెక్టింగ్ రెస్పాన్సెస్. యాక్చువల్గా గూగుల్ డాక్స్ కాదు, ఇది వచ్చేసి మనకి సపరేట్గా ఫామ్ ఉంటుంది. సో గూగుల్ డ్రైవ్ అనొచ్చు. ఓకే, టాపిక్లో అలా మనకి వచ్చింది. కానీ సో మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చెప్తాను, ఎందుకంటే ఇది గూగుల్ డాక్స్ రిలేటెడ్ కాదు. కాకపోతే ఒక క్విజ్ ఎలా తయారు చేయాలి, ఆన్లైన్ క్విజ్ ఎలా తయారు చేయాలి, రిలేటెడ్ టాపిక్, బట్ నాట్ ఇన్ గూగుల్ డాక్స్. చెప్పమంటారండి ఇది? అంటే ఇప్పుడు నేను ఒక క్విజ్ పెట్టబోతున్నాను మీకు, అంటే మంత్ ఎండింగ్ లో మామూలు క్విజ్ ఉంటుంది కదా, సో అది మనం ఎలా తయారు చేయొచ్చు అనే టాపిక్. ఓకే, అది మీకు యూస్ఫుల్ గానే ఉంటుందిలేండి, నేను చెప్తాను. ఇప్పుడు ఒక క్విజ్ మీరు అటెంప్ట్ చేయాలనుకోండి. ఎలా అంటే నేను అంతకుముందు పెట్టిన క్విజ్ ఒకటి ఓపెన్ చేస్తాను, దాన్ని బట్టి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు Ctrl+N, ఇది కాదు, ఓకే. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే కంప్యూటర్ బేసిక్స్ క్విజ్ అని నేను అంతకుముందు కండక్ట్ చేసిన క్విజ్. సో ఇందులో మీరు చూసినట్లయితే ఇది ఎడిటింగ్ మోడ్లో ఇలా ఉంటుంది. కానీ ప్రివ్యూ చూసామనుకోండి, ఎవరైతే లింక్ క్లిక్ చేస్తారో వాళ్ళకి ఇలా వస్తుంది. సో వాళ్ళు పేరు, ఇప్పుడు నేను పంపించే దాంట్లో కూడా మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. శాంపిల్ ఇది. ఈమెయిల్ ఐడి టైప్ చేయండి, మీ ఫ్రీ గురుకుల ఐడి టైప్ చేయండి, తర్వాత మీ పేరు టైప్ చేయండి, పూర్తి పేరు టైప్ చేయండి. ఇది అంటే ఏంటంటే కొంచెం నాకు ఎవరు అనేది ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు పూర్తి పేరు టైప్ చేయలేదు అనుకోండి, ఒకే పేరుతో ఇద్దరు ఉన్నారు అనుకోండి, పాస్ స్కోర్ ఇచ్చేటప్పుడు నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎవరు అనేది. ఓకే అండి, అంటే ఇందులో వచ్చిన మార్క్ని బట్టి నేను పాస్ స్కోర్ ఇస్తాను కదా, అలా. నెక్స్ట్ అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా డీటెయిల్స్ టైప్ చేస్తున్నాను ఇక్కడ. మీ ప్రొఫైల్ పేజ్లో ఐడి ఉంటుంది, అది టైప్ చేసేయండి. నెక్స్ట్ అన్నారు అనుకోండి, ఇప్పుడు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా ఒక క్విజ్ మనం ఎలా తయారు చేయొచ్చు గూగుల్ ఫార్మ్స్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ బట్టి మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఏది కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసేసి లాస్ట్లోకి వెళ్ళి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు ఆ రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది. తర్వాత నాకు ఈ డేటాబేస్లో అంతా కూడా వచ్చేస్తుంది. అది నేను చూసుకొని ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో వాళ్ళకి ఎక్కువ మంది, అంటే 60% కనుక ఎక్కువ స్కోర్ వస్తే కనుక నేను పాస్ స్కోర్ అనేది ఇస్తానండి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది అంటే ఇటువంటి క్విజ్ మనం ఎలా తయారు చేయాలంటే, మీరు మామూలుగా ఇది ఓపెన్ చేసినప్పుడు న్యూ అంటాం కదా, న్యూ అన్నప్పుడు గూగుల్ డాక్స్ తీసుకుంటున్నాం. గూగుల్ డాక్స్ కాకుండా గూగుల్ ఫార్మ్స్ తీసుకోవాలి. గూగుల్ ఫార్మ్స్ తీసుకుంటే మీరు క్విజ్ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక టైటిల్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, అంటే క్విజ్ అయినా చేయొచ్చు, ఫీడ్బ్యాక్ అయినా చేయొచ్చు, ఏదైనా ఒకటి. అంటే జనరల్గా ఒక పర్సన్ నుంచి మనం సమ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఒక ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే ఇటువంటి క్విజ్ అనేది, క్విజ్ ఫామ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా చేస్తానండి. చూడండి, ఇప్పుడు ఏం టైప్ చేస్తున్నానంటే కోర్సెస్
ఫీడ్బ్యాక్ ఆన్ ఇంట్రెస్టెడ్ కోర్సెస్ అని పెట్టాను. ఓకే, సో ఇది మన టైటిల్. ఓకే, సో ఇదే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది మీరు. ఓకే, తర్వాత అన్టైటిల్డ్ క్వశ్చన్ ఉంది. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలంటే మీరు రాయొచ్చు. అంటే ఇది ఏంటంటే డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ గోయింగ్ టు ప్లీజ్ ఆన్సర్ the following questions to understand your interest on the upcoming courses. సో ఇలా జస్ట్ ఏదైనా డిస్క్రిప్షన్ కావాలంటే రాసుకోవచ్చు, బట్ ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఓకే, సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ టైప్ చేయండి. ఓకే ఓకే నేను ఒక లిస్ట్, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. వాట్ ఆర్ ద కోర్సెస్ what are the software are you interested learning in? Okay, what are the software are you interested learning in? Okay, ఇలా పెట్టానుకోండి. are you interested to learn ఇలా కూడా పెట్టుకోవచ్చు, interested to learn. సో ఇలా పెట్టిన తర్వాత మనము వాళ్ళకి కొన్ని ఆప్షన్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనుకోండి, ఇక్కడ మనమే టైప్ చేయాలి. లేదంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక పిక్చర్ పెట్టి వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ సోన్స్, అలా పిక్చర్ కూడా ఫామ్ చేయొచ్చు. ఇది నేను ఇప్పుడైతే ఏం చేయట్లేదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి. మామూలు క్లిక్ చేసేస్తే ఒక పిక్చర్ డైలాగ్ బాక్స్ వస్తుంది, సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. అంటే పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే పిక్చర్ పెట్టాలి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు పిక్చర్ రిలేటెడ్ కాదు కాబట్టి వద్దు, ఏం అవసరం. తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అనే దాన్ని బోల్డ్ చేయాలనుకోండి. సో ఇలా బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, అండర్లైన్ కానీ, మళ్ళీ పర్టికులర్ దానికి ఏదైనా ఒక హైపర్ లింక్, అంటే ఏదైనా క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ ఫుల్ లిస్ట్ అని ఏదైనా పెట్టాలనుకోండి, క్లిక్ హియర్ ఫర్ ఫుల్ లిస్ట్ కానీ ఏదైనా పెట్టాలనుకోండి, ఆ లిస్ట్ వేరే దగ్గర వెబ్ పేజ్లో ఎక్కడ ఉందనుకోండి. ఓకే, ఆ లింక్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. లింక్ క్లిక్ చేసేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ ఉంది, లింక్ టు, ఇక్కడ ఏం టైప్ చేయాలంటే నేను www.google.com అంటే ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను. ఓకే ఓకే అంటున్నాను, అది క్లిక్ చేస్తే గూగుల్ ఓపెన్ అవుతుంది. లేదంటే మీ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాము అనేది. ఓకే, రిమూవ్ ఫార్మాటింగ్ అంటే అంతా కూడా క్లీన్ అయిపోతుంది, ఏమి ఫార్మాటింగ్ అంతా ఉండదు. ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాము అనేది మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో వాళ్ళు ఏదైనా ఇలా టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పేరాగ్రాఫ్ అనుకోండి, ఒక పేరాగ్రాఫ్ మొత్తం టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎటువంటిదంటే డిస్క్రైబ్ అబౌట్ సంథింగ్ అని మనం ఏదైనా అడిగామనుకోండి, ఇప్పుడు పేరాగ్రాఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ చాయిస్ అంటే నేను ఇప్పుడు క్విజ్లో పెట్టాను కదా, అటువంటివి. చెక్ బాక్సెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ సాఫ్ట్వేర్స్ కానీ, ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ మీరు మెన్షన్ చేసుకోవాలి అనుకుంటే అది పెట్టండి. డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే మీరు ఒక లిస్ట్ తయారు చేస్తారు, ఆ లిస్ట్ తయారు చేస్తే అది మళ్ళీ ఒక్కొక్కటి చెప్తాను నేను ఫైల్ అప్పుడు 1 by 1 చూద్దాం. పారాగ్రాఫ్ చూసాను, ఇక్కడ పెడితే వాళ్ళు ఇక్కడ టైప్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్లో పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్, వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ విచ్, ఓకే దీనికి క్వశ్చన్స్ కు ఎలా మ్యాచ్ అవుతుంది అంటే ఇటువంటి పెట్టాలంటే విచ్ సాఫ్ట్వేర్, వాట్ ఆర్ ద కాకుండా విచ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్, విచ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇన్ నెక్స్ట్ మంత్ అలా రాశాను అనుకోండి. ఇక్కడ నేను ఏం చేయాలంటే ఆ టాపిక్స్ 4 ఆప్షన్స్ ఇవ్వాలి, అందులో ఏది ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి సందర్భంలో ఇక్కడ మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఓకే, తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఓకే, తర్వాత అడోబీ ఫోటోషాప్. తర్వాత ఏవి ఇంట్రెస్ట్ లేదనుకోండి, నన్ ఆఫ్ ద ఎబో. సో ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు విచ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్, దీనికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాకుండా చెక్ బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, విచ్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే
అండ్ ఇది పెట్టుకున్నారు అనుకోండి, దానికి దీనికి తేడా అంటే చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఏదైనా ఒకటే విత్ సాఫ్ట్వేర్ ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, ఏది ఇష్టం లేకుంటే నన్ ఆఫ్ ద ఎబో పెట్టుకుంటారు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఒక ఆప్షన్ ఏమి రావట్లేదు. అంటే కొన్నిటికి మనం ఎలా చేయొచ్చు అంటే ఇది క్విజ్ కాదు, ఇది ఒక ఫీడ్బ్యాక్ వీడియో. క్విజ్ అనుకోండి, ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని ఆ కరెక్ట్ ఆన్సర్స్ కు ఎన్ని మార్కులు ఇస్తాము అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి నేను ఇందులోకి వెళ్తాను, ఇందులోకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇందులో చూడండి, కంప్యూటర్ బేసిక్స్ దాంట్లో నేను ఏం చేశానంటే ద బ్రెయిన్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ పెట్టాను, తర్వాత నన్ ఆఫ్ దెమ్ ఉంది. ఇది వచ్చేసి ప్రివ్యూ యాక్చువల్గా. ఓకే, నేను ఒరిజినల్ ఓపెన్ చేస్తాను మీకు. ఒరిజినల్లో చూడండి, ఇలా టైప్ చేసినప్పుడు ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఆన్సర్ కీ అని వచ్చింది. అంటే మనం ఇలా ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆన్సర్ అని క్లిక్ చేసి ఏది కరెక్ట్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్ టైప్ చేస్తే ఎన్ని మార్కులు రావాలి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో మరి ఇప్పుడు మనం ఇక్కడ ఇది చేస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది రావట్లేదు. ఎందుకంటే దీన్ని మనము ఒక నార్మల్ సర్వే ఫామ్ లాగా చేస్తున్నాం. ఎగ్జామ్ లాగా కానీ క్విజ్ ఫామ్ లాగా కానీ కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది ఏది కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవడానికి, దానికి ఎన్ని మార్కులు వస్తాయి అన్నది. అయితే మరి అది ఎక్కడ ఉంటుంది అంటే కొంచెం ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉండొచ్చు మీకు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మేక్ దిస్ ఎ క్విజ్ అని ఉంది, చూసారా? సో మేక్ దిస్ ఎ క్విజ్ అని చెప్పి మీరు ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. జాగ్రత్తగా మీరు అంటే నోట్ చేసుకోండి వీలైతే, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే కనుక. తర్వాత మీకు అంటే క్విజ్ చేయాలంటే కంపల్సరీ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేయకుంటే మీకు ఆన్సర్ ఇవ్వడానికి కుదరదు, అంటే ఆన్సర్ డిఫైన్ చేయడానికి కుదరదు. ఆన్సర్ డిఫైన్ చేస్తేనే అది కరెక్టా కాదో తెలిసి మార్కులు అనేది వస్తాయి వాళ్ళకి. తర్వాత రిలీజ్ గ్రేడ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్. మీరు సబ్మిట్ కొట్టగానే మార్కులు 46 out of 50 అట్లా వచ్చింది అనుకోండి, అంటే 46 కరెక్ట్ చేశారు, 4 రాంగ్ చేశారు అని అర్థం. అటువంటి రిజల్ట్ మీకు వెంటనే సబ్మిట్ కొట్టగానే రావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవాలి. నేనైతే అలానే పెట్టాను. మీరు సబ్మిట్ చేసాక వెంటనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ అంటే ఇది పెట్టాను అనుకోండి, మీరు సబ్మిట్ చేసినవి నాకు వస్తాయి, వచ్చిన తర్వాత నేను ఒకసారి చూసుకొని అక్కడ నేను మాన్యువల్గా నేను ఇస్తాను అన్నట్టు స్కోర్. రెస్పాన్స్ సెట్టింగ్స్, మిస్డ్ క్వశ్చన్స్. Respondents can see which questions were answered incorrectly. సో అది కరెక్టా ఇన్కరెక్టా అనేది వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ అది పెడితే కనుక ఇన్కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్, రెస్పాండెంట్స్ కెన్ సీ కరెక్ట్ ఆన్సర్స్ ఆఫ్టర్ గ్రేడ్స్ ఆర్ రిలీజ్డ్. అంటే ఏదైనా తప్పు అయితే కనిపిస్తుంది, మరి కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే చూడండి, రెస్పాండెంట్స్ కెన్ సీ కరెక్ట్ ఆన్సర్స్ ఆఫ్టర్ గ్రేడ్స్ ఆర్ రిలీజ్డ్. ముందే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటే అది ఎగ్జామ్ లాగా ఉండదు కదా. సో ఆఫ్టర్ గ్రేడ్స్ ఆర్ రిలీజ్డ్ ఇది ఉండాలి. ఓకే, పాయింట్ వాల్యూస్, రెస్పాండెంట్స్ కెన్ సీ టోటల్ పాయింట్స్ అండ్ పాయింట్స్ రిసీవ్డ్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్. ఓకే, అది ఎంత పాయింట్స్ ఇస్తాం అనేది ఇక్కడ మనం స్పెసిఫై, ఇది నెంబర్ వాళ్ళు చూస్తారు అన్నట్టు. అది ఎక్కడ ఉంటుందంటే మీరు ఇక్కడ చూడండి, టోటల్ పాయింట్స్ 50 అని ఉంది. ఓకే, సో టోటల్ పాయింట్స్ లో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది అక్కడ మీకు కనిపిస్తుంది ఆన్సర్ చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే 1 point ఫర్ క్వశ్చన్ ఇచ్చాను. సో అదే రెస్పాన్సెస్, మేనేజ్ హౌ రెస్పాన్సెస్ ఆర్ కలెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఇది క్లిక్ చేశారనుకోండి, కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ పెడితే ఈమెయిల్ ఐడి టైప్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది, పెట్టాలి. ఓకే, సెండ్ రెస్పాండర్స్ ఏ కాపీ ఆఫ్ దియర్ రెస్పాన్స్. సో ఇది నేను వెన్ రిక్వెస్టెడ్ ఆర్ ఆల్వేస్ పెట్టాను అనుకోండి, ఏంటంటే వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక కాపీ అనేది పోతుంది, వాళ్ళ రిజల్ట్ అనేది పోతుంది. అలో రెస్పాండింగ్ ఎడిటింగ్, రెస్పాన్సెస్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ బీయింగ్ సబ్మిటెడ్. సో ఇది నేను పెట్టుకున్నాను అనుకోండి, నేను చేంజ్ చేశాను చేసుకొని, నేను ఎప్పుడైనా అది అలా చేయను, వాళ్ళు ఎలా రాస్తే అదే ఫైనల్. ఇంకా లిమిట్ 1 to రెస్పాన్స్ పెట్టుకున్నాను అనుకోండి, ఒకసారి సబ్మిట్ చేశాక మళ్ళీ సబ్మిట్ చేయాలని ట్రై చేస్తే యూ ఆల్రెడీ సబ్మిటెడ్ మెసేజ్ వస్తుంది, సబ్మిట్ చేయలేరు మళ్ళీ. మేనేజ్ హౌ ద ఫార్మ్ అండ్ రెస్పాన్స్ ఆర్ ప్రెజెంటెడ్. సో ప్రెజెంటేషన్, సో షో ప్రోగ్రెస్ బార్, షఫిల్ క్వశ్చన్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఆన్లో పెట్టుకొని చూడండి ఏమవుతుంది అనేది. మీకు ఆ డిస్ప్లేలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఫార్మ్ డిఫాల్ట్స్,
డూ నాట్ కలెక్ట్ ఓకే. ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ఫామ్ ఎలా రావాలన్నది. సో తర్వాత ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు అవన్నీ పెట్టుకొని చూడండి సెట్టింగ్స్, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనము మల్టిపుల్ చాయిస్ కొడితే ఇక్కడ ఆన్సర్ కి ఎలా ఇచ్చాం కదా. సో అంటే నేను మేక్ దిస్ యాజ్ క్విజ్ అంటే ఇది ఆన్సర్ కి వస్తుంది. మేక్ దిస్ యాజ్ క్విజ్ తీసేసాను అనుకోండి, ఇక్కడ నాకు అది పోయింది చూసారా, అంటే నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి లేదన్నట్టు. సో అది మీ ఇష్టం, మీరు క్విజ్ లాగా చేస్తారా, నార్మల్ ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే అది క్విజ్ అవ్వదు. అది మేక్ దిస్ అది ఆన్సర్, మనం కరెక్ట్ ఆన్సర్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఆన్సర్ వాళ్ళు పెట్టేసుకుంటారు వాళ్ళ ఓన్ వ్యూ ప్రకారం. ఓకే, సో ఇదైతే ఫీడ్బ్యాక్ ఫామ్ కాబట్టి నేను ఇలా వదిలేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ కాకుండా చెక్ బాక్స్ అనుకోండి. వాళ్ళు డైరెక్ట్ గా 2 సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి ఇష్టం ఉంది అనుకోండి, ఇలా 2 కూడా సెలెక్ట్ చేసుకోగలుగుతారు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటంటే మీరు ఒక ఇలా రాయాలి. రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇప్పుడు నేను ప్రివ్యూ అన్నా అనుకోండి, రైట్ క్లిక్ చేసి చూపిస్తాను. సరే, ప్రివ్యూ అంటున్నాను, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళు డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ అంటారు అన్నట్టు. ఓకే, సో అలా అయితే ఒకటి కంటే ఎక్కువ కావాలంటే మీరు ఏం చేయాలి, డ్రాప్ డౌన్ కాకుండా చెక్ బాక్సెస్ పెట్టుకోండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది కానీ కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా ఫైల్ అప్లోడ్ చేసి అనుకోండి, దీనికి లింక్ అవుతుంది. మరి అది ఎలా వర్క్ చేస్తుందని మీరు ప్రాక్టికల్ తర్వాత అప్లోడ్ చేసి చూడండి. లీనియర్ స్కేల్ మల్టిపుల్ చాయిస్. ఓకే, సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అంటే లేబుల్ 1 మనకు ఇలా మనం కలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఆప్షన్స్ ఇలా వస్తాయి లెవెల్ 1 to 5. కానీ ఇలా కాకుండా మనం మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ లోనే తీసుకుందాం. మల్టిపుల్ చాయిస్ గ్రిడ్స్ అంటే ఇలా వస్తాయి, రో 1 రో 2 అంటే ఇలా. అది మీకు ప్రివ్యూ చూడొచ్చు ఒకసారి, ఇక్కడ నేను ప్రివ్యూ పెడతాను ఎలా కనిపిస్తుంది అనేది. సో రో 1 కాలం 1 ఇలా వస్తుంది, బట్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇలా కాకుండా నార్మల్ గా ఓకే, సో ఇవన్నీ కాకుండా మీరు మామూలుగా ఏంటంటే ఈ మల్టిపుల్ చాయిస్ కానీ, సో ఇందులో ఎక్కువగా వాడేటి ఇవ్వండి, ఈ మూడిట్లో ఎక్కువగా వాడతాం. మిగతాది అవసరం ఉంటే మీరు వాడుకోండి. డేట్ ఇన్సెట్ చేయాలంటే, టైం ఇన్సెట్ చేయాలంటే మీరు అది పెట్టుకోవచ్చు, బట్ నాట్ నెసరీ ఇప్పుడు మనకి. సో నేనైతే ప్రస్తుతానికి నేను ఏం పెడతానంటే ఇక్కడ చెక్ బాక్సెస్ పెడతాను. తర్వాత వాళ్ళు ప్రివ్యూలో చూద్దాం. ప్రివ్యూ కొడుతున్నాను, ప్రివ్యూ కొడితే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ 1 అనేది క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ ఉంది. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. అంటే ఇక్కడ నేను ఎంటర్ చేయలేదు డీటెయిల్స్, ఎంటర్ చేస్తే వస్తుంది. చెక్ బాక్స్ పెట్టుకొని ఆ సాఫ్ట్వేర్ పేరు కానీ ఏదైతే మనం సజెస్ట్ చేస్తున్నామో అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే లిస్ట్ లో వస్తుంది. ఇది సెకండ్ ఐటమ్ కనిపిస్తుంది, మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇది సరిపోతుంది, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా చేయండి. ఇప్పుడు నేను ప్రివ్యూ కొట్టాను అనుకోండి, ఇక్కడికి వచ్చి F5 కొట్టాను. F5 కొడితే రీఫ్రెష్ అవుతుంది చూడండి, ఫోటోషాప్, వర్డ్ అలా వస్తాయి. అలా వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ లో అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో అంతే అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ టైప్ చేయాలంటే ఇక్కడ ప్లస్ నొక్కాలి. ప్లస్ నొక్కిన తర్వాత సేమ్ ప్రొసీజర్, అది ఏ టైప్ క్వశ్చన్ అనేది మీరు స్పెసిఫై చేసుకొని క్వశ్చన్స్ టైప్ చేసేసి అంతే. దాని తర్వాత వేరే వాళ్ళకి పంపించాలనుకోండి, మీరు ఏం చేయాలంటే మీరు ఈ సెండ్ అనే బటన్ నొక్కండి. సెండ్ అనే బటన్ నొక్కిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఈమెయిల్ ఐడి టైప్ చేస్తే వస్తుంది, కానీ ఒక్కరికైతే ఈమెయిల్ పంపిస్తారు. చాలా మంది ఉన్నారనుకో, అందరు ఈమెయిల్ మీ దగ్గర ఉంటే ఓకే కామాలు పెట్టి కొట్టండి. లేదంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా లింక్ తీసుకోండి, ఇక్కడికి వచ్చి లింక్ కాపీ చేసి వాట్సాప్ లో కానీ ఈమెయిల్లో కానీ షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ తర్వాత నేను ఇంకొక 5 క్వశ్చన్ టైప్ చేసేది ఉంది. అవి చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇలాగే లింక్ తీసుకొని మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, మీరు అది సబ్మిషన్ అనేది చేయండి. ఓకే, సో ఈ టాపిక్ లో క్విజ్ చేసే టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అది డిస్కస్ చేశాక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఓకే. ఇది చెప్పండి. ఎగ్జామ్ రాసాక మేము సబ్మిట్ చేశాక రిజల్ట్ మనం చెక్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా వస్తుంది, ఆటోమేటిక్ గా అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇది స్టూడెంట్ సైడ్, అంటే స్టూడెంట్ కానీ టీచర్ కానీ చేసేది. అయితే మామూలుగా ఒక టీచర్
రెస్పాన్సెస్ ఎలా చూస్తాడు అంటే మీరే ఒక ఫామ్ తయారు చేశారు, మీకు వచ్చిన రెస్పాన్సెస్ చూడాలి అనుకుంటే ఏం చేయాలని ఇప్పుడు చూద్దాం. అయితే నేను ఏం చేస్తానంటే ఇది మనం ఒక టెస్ట్ లాగా చేద్దాం. ఎవరికైతే వీలైద్దో వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్సర్ చేయండి. ఏది ఇప్పుడు నేను లింక్ పెడతాను మీకు, వాటి ఆన్సర్స్ మనం ఎలా చూడాలి అనేది నేను పెడతాను. అయితే నేను ఇందులో ఏం చేస్తానంటే ఇది కొంచెం అంటే క్లాస్లో అందరి ఈమెయిల్ ఐడీస్ కనిపిస్తాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈమెయిల్ ఐడి కలెక్షన్ తీసేస్తాను సెట్టింగ్స్లో. ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాను, ఇందులోకి వెళ్ళి ఓకే ఇక్కడికి వెళ్తున్నాను. ఇది ఇది ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది మన ఫాము. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఈమెయిల్ ఐడి ఎక్కడైతే ఉందో అది లేదు, తీసేస్తాను. సెండ్ ఓకే ఈ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇది ఉంది, సో ఇది డు నాట్ కలెక్ట్ పెడుతున్నాను. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఇది లింక్ పెడతాను, మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తే ఎలా వస్తుందని నేను చూపిస్తాను మీకు. ఇది ఇంకొకటి మేక్ దిస్ క్విజ్ లాగా నేను ఇది కాదనుకుంటా, ఫీడ్బ్యాక్ ఓకే ఇది ఓకే మేక్ దిస్ క్విజ్ కాదు, నార్మలే. ఓకే ఇక్కడ నేను ఇంకో కొన్ని ఆప్షన్స్ పెడతాను. విచ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇన్ నెక్స్ట్ మంత్. ఓకే సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఎప్పుడైనా నేను ఎడిట్ చేసుకోవచ్చు. ఇది చెక్ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ సో ఇలా టైప్ చేశానండి, మీరు ఆన్సర్ చేయండి. బెస్ట్ నేను చూపిస్తామండి. అయితే డూ యూ వాంట్ టు, ఇప్పుడు ఏం చేస్తానంటే డూ యూ వాంట్ టు లెర్న్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్, ప్లీజ్ లిస్ట్ దెమ్ బిలో. ప్లీజ్ లిస్ట్ దెమ్ బిలో. సో దీనికి షార్ట్ ఆన్సర్ కాబట్టి లేకపోతే పేరాగ్రాఫ్ కాబట్టి ఇలా పేరాగ్రాఫే పెట్టేస్తాను, దీన్ని ఆప్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇటువంటి సందర్భంలో మీరు ఏదైనా టైప్ చేయొచ్చు అన్నట్టు. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెండ్ అని కొడుతున్నాను. సెండ్ అని కొట్టి ఇక్కడికి వచ్చి ఈ లింక్ని మీకు పంపిస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో. ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ఆన్సర్స్ చేయండి. చేస్తే అది ఎలా చూడాలి అనేది నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఒక 2 minutes నేను మామూలుగా జనరల్గా డిస్కస్ చేస్తుంటాను, అది డిస్కస్ చేసే టైంలో మీరు చేసేయండి. ఓకే పెట్టానండి, క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఒక 2 ఆన్సర్స్ ఉన్నాయి. తర్వాత నేను ఎలా ఓపెన్ చేయాలనేది, దానికి డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలనేది చెప్తాను. వాట్సాప్ గ్రూప్లో పెట్టానండి. ఒక 2 minutes అది క్లిక్ చేసి ఆన్సర్ చేయండి. అది ఎలా ఓపెన్ చేయాలని మళ్ళీ నేను చెప్తాను ఒక 2 minutes తర్వాత. మీకు మెసేజ్ అయితే సక్సెస్ఫుల్ గా వచ్చినట్టు మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. వచ్చిందా? సబ్మిట్ చేశాను సార్. ఓకే సరే. మెయిల్ ఐడి ఎలా వచ్చింది సార్ మీకు? మెయిల్ ఐడి చూపిస్తుంది. మెయిల్ ఐడి అడుగుతుందా? మెయిల్ ఐడి అక్కడ చూపిస్తుంది కానీ నాకు రాదు. ఓకే ఎందుకంటే నేను ఇక్కడ సెట్టింగ్స్ లో చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ మేక్, ఇది కాదనుకుంటా ఫీడ్బ్యాక్ ఆన్. ఓకే దీనికి చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయి సెట్టింగ్స్ లో నేను ఏం చేశానంటే మేక్ దిస్ పెట్టలేదు. రెస్పాన్సెస్ లో మేనేజ్ హౌ రెస్పాన్స్ ఆర్ కలెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్, ఇక్కడ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ లో డు నాట్ కలెక్ట్ పెట్టాను. అంటే నాకు వచ్చిన లిస్ట్ లో ఈమెయిల్ ఐడి కనపడదు. అంటే ఇది క్లాస్ కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి అందరు ఈమెయిల్ ఐడీస్ నేను అది పెట్టలేదు. ఓకే చూడండి ఇక్కడ నాకు అప్డేట్ అవుతుంది. మీరు ఒకవేళ క్విజ్ ఎవరికైనా పంపించారనుకోండి, ఎన్ని రెస్పాన్సెస్ వచ్చాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఇట్లా ఒక రిపోర్ట్ కూడా వస్తుంది. చూడండి ఫోటోషాప్ ఎంతమంది ఆన్సర్ చేశారు, మైక్రోసాఫ్ట్ వర్డ్, పవర్ పాయింట్, అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఇలా మనకు వచ్చింది ఏదో. తర్వాత కింద చూసినట్లయితే వాళ్ళు టైప్ చేసిన డీటెయిల్స్ 7 responses లో ఇలా వస్తుంది అన్నట్టు. అయితే డూ యూ వాంట్ టు లెర్న్, ఓకే 8 responses ఉన్నాయి. 8 responses మనకి ఇక్కడ ఒక దగ్గర చదవడం కుదరదు, అంటే ఒక రిపోర్ట్ లాగా రాదు. బట్ ఇవి ఎలా చూడొచ్చు అంటే చూడండి, ఓకే మీరు రెస్పాన్సెస్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నారు, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎక్సెల్లో డేటాబేస్ రూపంలో చూడాలి అనుకుంటే ఏం చేయాలంటే క్వశ్చన్స్ ఏమో మనము టైప్ చేసే క్వశ్చన్స్, సెట్టింగ్స్ ఏమో అది ఎలా పర్ఫామ్ చేయాలనేది అక్కడ మనం చేసే సెట్టింగ్స్. ఇక్కడ రెస్పాన్సెస్ ట్యాబ్ లోకి వెళ్ళి లింక్ టు షీట్స్ అనండి. ఈ లింక్ టు షీట్స్ అన్నారు అనుకోండి, సో ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్షీట్ ఆర్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ స్ప్రెడ్షీట్. ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేశారు, దానికి లింక్ చేయాలనుకుంటే అందులోనే ఈ డేటా అనేది యాడ్ చేయాలంటే ఇది పెట్టండి. కానీ నేను అలా చేయట్లేదు, కొత్త చేస్తున్నాను. క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్షీట్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ అనండి టాప్ రైట్ కార్నర్లో.
ఇప్పుడు ఏమవుతుందంటే ఒక గూగుల్ షీట్ ఓపెన్ అవుతుంది, అందులో రెస్పాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను అక్కడ కలెక్ట్ ఈమెయిల్ ఐడి పెట్టలేదు కాబట్టి ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు, మీ పేరు కానీ ఏమీ రావట్లేదు. కానీ నేను క్విజ్లో అయితే నేను పేరు అదంతా కూడా పెట్టాను, ఎందుకంటే ఆ పేరు తెలుసుకుంటేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది, నేమ్ అనే కాలం ఉంటేనే కదా ఇది ఆన్సర్ చేశాడు, అతనికి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పి. ఓకే, సో అది మీరు గమనించండి, క్విజ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు అలా చేసుకోండి. ఫీడ్బ్యాక్ అప్పుడు మీరు సెండర్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుంటే అవేమీ టైప్ చేయాల్సిన నేమ్ కానీ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే సరిపోదు, ఎంతమందికి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది ద్వారా. సో ఇలా మీరు రెస్పాన్స్ అనేది చూడొచ్చండి. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఈ క్రియేట్ చేయడం, రెస్పాన్స్ చూడడం, సెట్టింగ్స్ చేయడం, ఈ మూడు ఈ టాపిక్స్ లో ఈ క్విజ్ క్రియేట్ చేయడం అనే దాంట్లో సబ్ టాపిక్స్ అండి. సో అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థమైంది సార్, అర్థమైంది. ఒకవేళ తర్వాత మీరు ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు మళ్ళీ అడగండి. ఓకే, చూద్దాం. ఓకే సార్, ఓకే సార్. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఫార్మ్స్ అండ్ సర్వేస్, దీని గురించి నేను డిస్కస్ చేశాను. కలెక్టింగ్, రెస్పాన్సింగ్, అనలైజింగ్ ఫ్రమ్ డేటా. అనలైజింగ్ అంటే అదే ఎక్సెల్ షీట్ వస్తుంది, అందులో నుంచి మీరు చార్ట్ కానీ అవన్నీ చూసుకోవచ్చు, చార్ట్ లాగా చేసుకోవచ్చు. అది మళ్ళీ తర్వాత ఎక్సెల్ మనకు మీకు కనుక వాడుతున్నట్లయితే ఎక్సెల్లో ఎలా వాడతారో గూగుల్ షీట్లో కూడా అలా వాడుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూడండి, వాయిస్ టైపింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, లింకింగ్ ఇదన్నీ కూడా చేసాం. యాడ్ ఆన్స్ ఇది చూద్దాం తర్వాత సందర్భం వచ్చినప్పుడు. క్రియేటింగ్ సెక్షన్స్ ఇది కూడా మనం చేసాం ఆల్రెడీ. ఆఫ్లైన్ యాక్సెస్ మొబైల్ యాప్స్, మొబైల్లో కూడా వాడుకోవచ్చు అండి, మీరు మొబైల్లో కూడా గూగుల్ డాక్స్ అనేది వాడుకోండి. ఓకే, సో ఎడిటింగ్ ఆఫ్లైన్ యాక్సెస్, అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆఫ్లైన్ అని వస్తుంటుంది. అది వచ్చినప్పుడు మీరు ఓకే అంటే మొబైల్ ఇంటర్నెట్ లేకుండా కూడా వర్క్ చేస్తుంది అన్నట్టు. సింకింగ్ చేంజెస్ అక్రాస్ డివైస్ అంటే మీరు మామూలుగా బై డిఫాల్ట్ గా అక్కడ ఏమవుద్దంటే మొబైల్లో అప్డేట్ చేశారనుకోండి, కంప్యూటర్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తే అందులో ఫైల్ ఓపెన్ చేసేసి అందులో కూడా అప్డేట్ కనిపిస్తుంది అన్నట్టు. ఇంతకుముందు ఫస్ట్ లో నేను కొన్ని టాపిక్స్ చెప్పాను కదండి, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లాగా చెప్పాను కదా. సో అలా ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇక్కడ టూల్స్ ఉన్నాయి, కొన్ని టూల్స్ లో మనం డిస్కస్ చేయని టాపిక్స్ ఏమనంటే ఒకసారి చూసి నేను చెప్తాను మీకు. హోమ్ లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసేసాం, ఫార్మాటింగ్ చేసేటప్పుడు స్టైల్స్ డిస్కస్ చేసేసాం. సో ఇది వచ్చేసి అడిషనల్ గా ఉండే ఆప్షన్స్. ఇక్కడ ఒకటి డిక్టేట్ అని ఉందండి, ఇది మీకు చెప్పాను అంటే మనకు అందులో కవర్ కాలేదు కాబట్టి చెప్పలేదు. డిక్టేట్ అంటే ఏం లేదండి, మీరు ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలనుకుంటే మీరు మాట్లాడితే అది టైప్ చేసేస్తుంది, వాయిస్ టైపింగ్. డిక్టేట్ అంటే వాయిస్ టైపింగ్. ఓకే, సో ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు పెట్టేసేసి హోమ్లో డిక్టేట్ అనే బటన్ నొక్కి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, నౌ వాట్ ఎవర్ ఐ సే ఇట్ విల్ టైప్. హోప్ యూ కెన్ సీ ఇట్ ఈస్ టైపింగ్. ఓకే, సో అలా మీరు ఈజీగా అంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒక అసిస్టెంట్ లాగా జస్ట్ కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి, అదే టైప్ చేసేస్తుంది. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. లేదు సార్, నేను మాట్లాడితే అది టైప్ చేస్తుంది అని యాక్చువల్ గా చూడండి, ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు హోమ్ లోకి వెళ్ళి నేను డిక్టేట్ బటన్ నొక్కాను. సో ఇక్కడ ఏం సింబల్ ఉందండి, మైక్రోఫోన్ సింబల్ ఉంది. మైక్ అంటే మనం ఇప్పుడు నా సిస్టమ్ లో ఇక్కడ మైక్ ఉంది చూడండి, ఇలా మైక్. సో ఇది కానీ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, హెడ్ ఫోన్స్ లో ముందు ఒక మైక్ లాగా ఉంటుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి ఇలా వైట్ కలర్ లో ఉంటుంది కదా, అది అంటే అక్కడి నుంచి వెళ్ళే సౌండ్ మాత్రమే డిక్టేట్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది. అంతేకాని ఇప్పుడు మీరు మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది, స్పీకర్స్ నుంచి వస్తుంది కదా. సో స్పీకర్స్ నుంచి వచ్చేది చేయదు. కాకపోతే ఆ స్పీకర్స్ నుంచి వచ్చి ఈ మైక్ గనక దగ్గరగా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం, నేను అది వచ్చాక మీరు మాట్లాడండి మళ్ళీ. ఓకే, నౌ యూ కెన్ స్పీక్. శాంతి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Speak continue. हमारा class is there? No, it is not typing. No,
ఎస్ సార్ మీరు మాట్లాడిందే వస్తుంది సార్. ఎస్. సో అక్కడ స్పీకర్ అంటే మైక్ తో వచ్చే సౌండ్ మాత్రమే మనకు వస్తుంది. అయితే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. డిక్టేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని ఉంది. ఓకే, ఎస్ సార్. మీరు తెలుగులో మాట్లాడితే వస్తుందా అనే మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మైక్రోఫోన్ లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోఫోన్, ఓకే, 2 మైక్రోఫోన్ ఉంటే అలా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి తెలుగు ఉందా చూడండి. తెలుగు ఉంటే పెట్టుకుందాం. తెలుగు ఉంది చూడండి. సో తెలుగు సేవ్ అంటున్నాను. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ లో డిక్టేట్ అనే ఫీచర్ ఉపయోగిస్తూ మనం ఎలా వాయిస్ టైపింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి. సో ఇలా మీరు వర్డ్ లో కూడా డిక్టేట్ అనే అది యూజ్ చేస్తూ ఎనీ లాంగ్వేజ్ లో మీరు చేసుకోవచ్చు అండి. సో సార్ ఇది టైప్ చెప్పండి. సార్ 2000 వెర్షన్ అది MS ఆఫీస్ 2007 2010 లో ఉండదా సార్ ఇది? అంత ఓల్డ్ వెర్షన్ లో ఉండదండి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అది రిలీజ్ అయ్యి 14 years ఎగో అండి. సో అందులో ఈ అడ్వాన్స్ ఫీచర్స్ ఏమీ ఉండదు. లేటెస్ట్ దాంట్లో మీరు ట్రై చేయండి. అంటే ఓకే సార్. 16 లో కూడా డౌట్ ఉందో లేదో. కాకపోతే 20 లేటర్ వెర్షన్ లో అయితే 21 అటువంటి సాఫ్ట్వేర్ లో అయితే మీకు ఉండే అవకాశం ఉంటుందండి. సో అంటే మీరు ఇది లేదు అని మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ లో చాలా టూల్స్ ఉంటాయి, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. మీరు translate.google.com గురించి మీకు ఐడియా ఉందా అండి? ఉంది సార్. అందులో వాయిస్ టైపింగ్ ఆన్ పెట్టేసుకొని మీరు మాట్లాడండి. డిక్టేట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చేసేసి వర్డ్ లో పేస్ట్ చేసేసి. ఓకే, బట్ అది నెట్ ఉండాలి కదా సార్? నెట్ ఉండాలండి. అవును, దానికి నెట్ ఉండాలి. దీనికైతే నెట్ అవసరం లేదు కదా సార్ MS ఆఫీస్ కి మామూలుగా? అవును, గూగుల్ డాక్స్ అవసరం కదా సార్? గూగుల్ డాక్స్ కి కూడా నెట్ ఉండాలండి. కాకపోతే ఆఫ్లైన్ యాక్సెస్ లో వర్క్ చేస్తుంది. మీకు అది ఓపెన్ చేసినప్పుడు యు ఆర్ ఆఫ్లైన్, డూ యూ వాంట్ టు యూజ్ దిస్ వన్ ఆఫ్లైన్ అంటే ఓకే కొట్టండి. ఓకే కొడితే మీకు ఆఫ్లైన్ లో ఇంటర్నెట్ లేకున్నా కూడా పనిచేస్తుంది గూగుల్ డాక్స్ లో. ఓకే సార్. అయితే ఆఫ్లైన్ యాక్సెస్ అనేది ఏదైనా ఒక డివైస్ కి మాత్రమే ఉంటుంది. మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ వేరే ఏదైనా కంప్యూటర్ లాగిన్ ఒక్క కంప్యూటర్లో మాత్రమే ఆఫ్లైన్ యాక్సెస్ అనేది వాళ్ళు ఇస్తారు. అన్ని మల్టిపుల్ కంప్యూటర్స్ లో ఇవ్వరు. అలా. ఓకే, మరి ఇప్పుడు టైప్ చేస్తే వాయిస్ రాదా సార్? అంటే టెక్స్ట్ టు స్పీచ్ అంటారా? ఎస్ సార్. ఓకే ఓకే, టెక్స్ట్ టు స్పీచ్ కావాలంటే ఇప్పుడు చూడండి, టెక్స్ట్ నుంచి అది మీకు వినిపించాలి. ఓకే ఓకే, ఉంటుందండి, మనకి ఇందులో ఉంటుంది. మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను ఒక ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ ర్యాండ్ ఒక 5 paragraphs తీసుకొని మళ్ళీ 5 sentences అందులో పెడతాను. సో ఇది నేను వినాలనుకుంటున్నాను. అంటే మీకు వినిపిస్తుంది కంప్యూటర్లో. ఓకే, అది ఎలా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, స్పీక్ సెలెక్టెడ్ టెక్స్ట్ అని ఒక బటన్ ఉంది. అయితే మళ్ళీ మీకు చెప్తాను, మరి మీ కంప్యూటర్లో ఇది ఉండకపోవచ్చు, లేకుంటే ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే విందాం అది ఎలా చెప్తుందండి. మీకు ఇందులో షేర్ సౌండ్ అంటాను. షేర్ సౌండ్ అంటే సిస్టమ్ మీకు జూమ్ నుంచి వచ్చే సౌండ్ మీకు వినిపిస్తుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేయండి. Video provides a powerful way to help you prove your point. When you click online video, you can paste in the embed code for the video you want to add. కానీ ఇప్పుడు చూడండి, ఇది అంత బాగాలేదు. అంటే ఒక నేచురల్ సౌండ్ లాగా మనకు వినసొంపుగా లేదు కదండి. అయితే మీకు అటువంటి వాయిస్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే, మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనే సాఫ్ట్వేర్ లో టెక్స్ట్ టు వాయిస్ కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకుంటే మీకు పని చేస్తుంది. ఓకే అండి. సో అది వేరే టాపిక్ కాబట్టి నేను ఇందులో చెప్పట్లేదు. కాకపోతే నేను ఆ వీడియో అంతకుముందు ఎప్పుడో చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నా ఛానల్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది చెప్తాను. youtube.com ఓపెన్ చేసిన తర్వాత నా ఛానల్ పేరు PR Learning Lab టైప్ చేస్తే అందులో వాయిస్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకే, అందులో చేసి అక్కడ
ఆ సాఫ్ట్వేర్ లో చేసిన వాయిస్ ఓవర్ తో ఉన్న వీడియో ఒకటి పెడతాను ఇక్కడ చూడండి. అది ఎలా ఉంది అనేది చెప్పండి. కేరళ టాప్ 5 డెస్టినేషన్ చూడండి. ఇది నేను టెక్స్ట్ టు In a world where academic deadlines meet the blank page. Grammarly? Hi! History, diverse cultures, and breathtaking landscapes. Join us as we explore these must-visit places that will leave you in awe. ఈ వాయిస్ కి ఇంతకుముందు వర్డ్ లో విన్న వాయిస్ కి తేడా చాలా ఉంది కదండి. అవును సార్. ఇది మనకి చాలా వినసొంపుగా బాగుంది. అయితే అవును సార్. ఇంకా నార్మల్ ఉంటే బాగుంది సార్. అంటే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, మార్చుకోవచ్చు. మీరు కొంచెం స్లో చేసుకోవడము ఓకే. చేసుకోవచ్చు. అయితే వర్డ్ లో అలా రాదు. మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఫ్రీగా చేసుకోవచ్చు. 10 minutes లిమిట్ ఉంటుందండి. మీకు ఎక్కువ కావాలంటే ఏం చేస్తారంటే పార్ట్స్ గా చేసుకోండి. ఒక 5 పారాగ్రాఫ్స్ ఒకసారి, 5 పారాగ్రాఫ్స్ ఒకసారి చేసుకొని దాన్ని మళ్ళీ మీరు వీడియో ఎడిటింగ్ లో యాడ్ చేసుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే దాని పర్పస్ కదా మనం చేస్తుంటాం కదా. అయితే ఆ వీడియో ఎక్కడుంది నేను చూపిస్తాను మీకు ఇక్కడ. అంటే నా ఛానల్లో మీరు పర్టికులర్ గా ఏదైనా ఒక వీడియో అంటే ఈ వీడియోస్ లోకి వెళ్తే చాలా ఉంటాయండి టాపిక్స్. ఇక్కడ మీకు దొరకపట్టడం కష్టం. 2K వీడియోస్ అంటే నేను 2000 వీడియోకి పైగా పబ్లిష్ చేశాను. ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వెళ్తే టాపిక్ వైజ్ ఉంటాయి. ఓకే, సో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ నేర్చుకోవచ్చు. అయితే ఏదైనా పర్టికులర్ వీడియో మీరు సెర్చ్ చేసుకోవాలనుకోండి, అది ఆల్రెడీ ఉంటే మన ఛానల్లో వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఎలా టైప్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్ వాయిస్ అని టైప్ చేయండి. అంటే టెక్స్ట్ టు వాయిస్ కదా. సో హౌ టు యూజ్ వాయిస్ టైపింగ్ ఇది నేను అంతకుముందు చెప్పాను. స్క్రీన్ రికార్డింగ్, వాయిస్ ఓవర్ యూజింగ్ ఫిల్మోరా అండ్ జూమ్. ఓకే, హౌ టు యూజ్ టెక్స్ట్ టు స్పీచ్ ఇదండి. ఓకే, సో ఇది జస్ట్ 2 minutes వీడియో. హౌ టు యూజ్ టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ఇన్ క్లిప్ చాంప్, హౌ టు జనరేట్ వాయిస్ ఓవర్స్. సో ఈ వీడియో మీరు తర్వాత చూడండి, నేను ఇప్పుడే లింక్ పెడతాను. ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినా పర్వాలేదు. Follow these steps. సో ఇది కూడా నేను ఏం చేశానంటే ఓన్లీ వాయిస్ ఓవర్ టెక్స్ట్ దానితోటే చేశాను. ఎందుకంటే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేదే టెక్స్ట్ టు స్పీచ్ కాబట్టి నేను మాట్లాడకుండా ఆ టెక్స్ట్ జనరేట్ చేసి చేశాను అన్నట్టు. అది గ్రూప్ లో పెట్టానండి. ఇది నా ఛానల్ అండి. మీరు తర్వాత ఫర్దర్ గా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే అక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ డిక్టేట్ గురించి ఇంతవరకు డిస్కస్ చేసాం. ఎడిటర్ ఉంది. ఎడిటర్ అంటే ఇది వరకు ఓల్డ్ వెర్షన్స్ లో మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఉండేది. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేశారు. ఎడిటర్ అని ఒక కొత్త ఫీచర్ లాగా పెట్టారు. అయితే దీనివల్ల లాభం ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఆల్రెడీ మనం అంతకుముందు డిస్కస్ చేసాం, బట్ ఒకసారి చూద్దాం. అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తున్నారనుకోండి, అందులో ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి, అది మీకు అంటే వర్డ్లో టైప్ చేసినప్పుడు అది ఇంప్రూవ్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్రొడక్షన్ రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రాస్తాను, మై నేమ్ ఈస్ ప్రవీణ్ రాజీవ్, ఐఎమ్ ఫ్రమ్ అంటే ఫస్ట్ నార్మల్ రాస్తాను, తర్వాత కొన్ని తప్పులు చేస్తాను. అది ఎలా పనిచేస్తుంది అని చూద్దాం. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అంతే. ఓకే, తర్వాత ఐ వాస్ బోర్న్ ఇన్ 1981. Okay, so currently I am working as a graphic designer in Oman. సో ఇలా రాశాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తా అంటే కొన్ని తప్పులు పెడతాను. చూడండి, మై నేమ్ ప్రవీణ్, ఐఎమ్ ఏదైనా తప్పు సజెస్ట్ చేయండి. ఐఎమ్ ఇన్ వరంగల్. ఓకే, అంటే తప్పులు పెడతాను, కావాలని పెడుతున్నాను తప్పులు. ఐఎమ్ కరెంట్లీ ఐఎమ్ తీసేస్తాను యాజ్. ఓకే, చూడండి ఇది నేను జస్ట్ కాపీ చేసుకొని న్యూ డాక్యుమెంట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఎడిటర్కి వెళ్తాను. ఓకే, సో ఫస్ట్ ఏమో మామూలుగా ఇది డిలీట్ చేస్తున్నాను. ఇదంతా కూడా ప్రాపర్గా ఉంది. ఎడిటర్కి వెళ్తే మనకు సజెషన్ ఇస్తుంది. చూడండి, ఎడిటర్ స్కోర్ క్యాల్కులేటెడ్ 100 words.
ఓకే, స్పెల్లింగ్ బాగుంది, గ్రామర్ బాగుంది, క్లారిటీ బాగుంది, అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది, వొకాబులరీ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. చూడండి, ఏం మిస్టేక్స్ లేదు. ఒకవేళ మీరు తప్పులు రాశారనుకోండి, ఆ రిపోర్ట్ ఎలా వస్తుంది చూడండి. ఇందులో నేను కావాలని తప్పులు రాశాను. ఓకే, సో ఒకసారి ఎడిటర్కి వెళ్తున్నాను. చూడండి, గ్రామర్ మిస్టేక్స్ 3 ఉన్నాయని చెప్తుంది. ఓకే, క్లారిటీ అంటే అర్థమవుతుంది కానీ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అయితే లేవు. అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లో చేస్తాను, అది మీకు రిపోర్ట్లో ఎలా వస్తుంది చూడండి. కరెంట్లీలో నేను స్పెల్లింగ్ తప్పు కొడతాను, డిజైనర్లో తప్పు చేస్తాను. ఓకే, సో ఓకే, ఇప్పుడు చూడండి స్పెల్లింగ్ లో ఒక మిస్టేక్ అని వచ్చింది, డిజైన్ అంటే నేను దగ్గర. ఇప్పుడు చూడండి 2 మిస్టేక్స్. అంటే మీరు టైప్ చేసిన దాంట్లో మొత్తం రిపోర్ట్ అంతా కూడా వస్తుంది, బాగుందా లేదా, ఓకే, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు వస్తుంది అన్నట్టు. అయితే ఫార్మల్ రైటింగ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఫార్మల్ రైటింగ్ లో మీరు చూసినట్లయితే ఫార్మల్ రైటింగ్ బేస్ చేసుకొని మీకు ఇన్ని మిస్టేక్స్ వచ్చాయి మీరు టైప్ చేసిన దానిలో అనుకోండి. అలా కాకుండా ప్రొఫెషనల్ అనుకోండి, ప్రొఫెషనల్ కూడా అదే సేమ్, అన్నిట్లో అవి మిస్టేకే ఉండేది. క్యాజువల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ మిస్టేక్స్ లాగా ఉన్నాయి. బట్ ఇట్స్ ఒక ఫార్మల్ పెట్టుకుందాం. అయితే మరి ఇవి ఎలా కరెక్షన్ చేసుకోవాలి అంటే చూడండి, ఎడిటర్ స్కోర్ ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి ఎక్కడైనా ఉందా అంటే మనకి ఇక్కడ జస్ట్ రిపోర్ట్ మాత్రమే ఉంది. ఎడిటర్ చేస్తారు కానీ అక్కడ మనకి కరెక్షన్ చేసుకోవడానికి అట్లా ఇక్కడైతే ఆప్షన్ ఇవ్వలేదు. డాక్యుమెంట్ స్టార్ట్స్ కాకపోతే డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కడైతే మిస్టేక్ ఉందో అక్కడ మీరు పెట్టండి, మౌస్ పెడితే మీకు సజెషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు పెట్టారనుకోండి, హెల్పింగ్ వర్బ్ బి వెర్ మే బి నీడెడ్ హియర్, ఐ యామ్, ఓకే, మై నేమ్ ఈజ్ అంటే బి వర్బ్ రిలేటెడ్ ఈజ్ ఉంటుంది కదా, సో అక్కడ పెట్టాలి అంటుంది. ఓకే, అది చదువుకొని మీరు కరెక్షన్ అనేది చేసుకోవాలి మీరు రాసేటప్పుడు. ఇక్కడ చూడండి గ్రీన్ లైన్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఆర్ మెయిన్ బి వర్బ్ మే బి నీడెడ్ హియర్ అంటే వాజ్ బాన్, ఇక్కడ కన్ఫ్యూజన్ చూసారా. సో ఇలా కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే కరెంట్లీ స్పెల్లింగ్ ఎర్రర్ అని వస్తుంది, కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా స్పెల్లింగ్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా అయిపోయింది, ఎందుకంటే మనం అది చెప్పినట్లుగా కరెక్షన్స్ అన్ని చేసేసాం. ఎడిటింగ్ రిపోర్ట్ లో 100% స్కోర్ అనేది వచ్చింది. సో ఇలా మీరు ఏదైనా ఒక సెంటెన్స్ తయారు చేసిన తర్వాత మీరు దాన్ని ఎడిటర్ ఉపయోగిస్తూ తప్పులు ఉంటే మాన్యువల్గా అది సరి చేసుకోండి. ఓకే, అప్పుడు డాక్యుమెంట్ అనేది బాగుంటుంది. తర్వాత ఫార్మాటింగ్ అనేది చేసుకోండి. ఓకే అండి, సో ఇది ఎడిటర్ రిలేటెడ్ అండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి చూద్దాం. ఒకసారి చూసే ముందు అంటే ఇప్పుడు మనకి లాస్ట్ 10 minutes క్లాస్ కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేశాక టైం ఉంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే మనం రేపు కలుద్దాం. హ్యాండ్ రైజ్ చేయండి, పిలుస్తాను. ఏమన్నా జనరల్గా ఇప్పుడు కోర్స్ ఎండింగ్ వచ్చాం కాబట్టి మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ గూగుల్ డాక్స్ రిలేటెడ్ జనరల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. ఓవరాల్ రేపు మనకి లాస్ట్ క్లాస్ ఉంటుందండి, అంటే ఎల్లుండి వచ్చేసి ఆనంద వేదిక కదా, సో ఈ బ్యాచ్ కి లాస్ట్ క్లాస్. మళ్ళీ ఎవరైతే నెక్స్ట్ మంత్ జాయిన్ అయ్యారో మళ్ళీ మనం ఫస్ట్ కలుద్దాం. లక్మా గారు చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నారండి లక్మా గారు, మీరు మాట్లాడేది వినబడట్లేదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గ్రామర్లీ అనే యాప్ ద్వారా వచ్చిన కరెక్షన్స్ సార్ అది అయి ఉండొచ్చు అండి. యాక్చువల్గా నేను గ్రామర్లీ కూడా వాడతాను, మీకు గ్రామర్లీ లేకున్నా కానీ వర్డ్లో కనిపిస్తాయండి. అది ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ రివ్యూలోకి వెళ్తే ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఉంది కదండి, ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేయండి, ఇది ఆన్లో పెట్టుకోండి. ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ పెట్టుకుంటే మీకు గ్రామర్లీ అనే యాప్తో సంబంధం లేదు, మైక్రోసాఫ్ట్ వర్డ్ మీకు సజెషన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఆన్లో పెట్టుకోలేదు అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే దీనికి రిలేటెడ్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఇవి వచ్చేసి మనకి ఫైల్లో, మోర్లో, ఆప్షన్స్లో ఇక్కడ ప్రూఫింగ్ అని అక్కడికి వెళ్తే చెక్ స్పెల్లింగ్ యాజ్ యూ టైప్, మార్క్ గ్రామర్ ఎర్రర్స్ యాజ్ యూ టైప్, ఫ్రీక్వెంట్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. సో ఈ 3 మీరు ఆన్లో పెట్టుకున్నారనుకోండి, మీకు గ్రామర్లీతో సంబంధం లేకుండా ఆ తప్పులు అనేది మీకు చూపిస్తుంది.
కానీ నా సిస్టంలో అయితే గ్రామర్లీ ఉందండి. సో అది మరి గ్రామర్లీ నుంచి వచ్చిందా, వర్డ్ నుంచి వచ్చిందా కొంచెం చెప్పడం కష్టం. సార్ సార్ ఇంకో చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ ఫస్ట్ లో నేను క్లాస్ డిస్కనెక్ట్ అయింది సడన్ గా. మొదట్లో మీరు క్వశ్చన్స్ ఏవో ఇచ్చారు కదా సార్, అవి సబ్మిట్ చేయమన్నారా? ఇంకా నేను ఏం చెప్తానంటే ఈ రోజు క్లాస్ తర్వాత నేను క్విజ్ పెడతానండి. ఆ క్విజ్ మీరు 20 అంటే రేపు కానీ ఎల్లుండి మధ్యాహ్నం ఎల్లుండి మార్నింగ్ వరకు సబ్మిట్ చేయడం అని చెప్పాను. అంతే పెట్టలేదు, క్వశ్చన్స్ అడగలేదు. క్లాస్ తర్వాత పెడతాను అని చెప్పాను అంతే. వాట్సాప్ లో షేర్ చేస్తారా సార్? అవునండి, అందరూ సబ్మిట్ చేయాలి. దాంతో పాటు ఎవరైతే ఇంకా ఫీడ్బ్యాక్ వీడియోస్ సబ్మిట్ చేయలేదో వాళ్ళు కూడా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే కొంచెం వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ష్యూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. శాంతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. సార్ ఇందాక మీరు ఒక కమాండ్ ఇచ్చారు కదా సార్, ర్యాండమ్ 5.5 అనగానే టెక్స్ట్ వచ్చి పడింది, అది ఎలా సార్? అంటే చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారు, లేదంటే మీరు టీచర్ అనుకోండి, మీకు అప్పటికప్పుడు టెక్స్ట్ కావాలంటే వేరే గూగుల్లోకి వెళ్ళి ఇంటర్నెట్లోకి వెళ్ళి కాపీ చేయకుండా ర్యాండమ్ గా టెక్స్ట్ జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టైప్ చేయాలి, తర్వాత ఓపెన్ పారెంథసిస్ ఇలా పెట్టాలి, తర్వాత ఇలా కాదు ఫస్ట్ RAND అని టైప్ చేయాలి. RAND అంటే ర్యాండమ్ టెక్స్ట్ అని, ర్యాండమ్ టెక్స్ట్. ఓకే, తర్వాత ఇలా ఓపెన్ పారెంథసిస్ కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఏం టైప్ చేయాలంటే మీకు ఎన్ని పేరాగ్రాఫ్ల టెక్స్ట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 టైప్ చేశాను అనుకోండి, 100 పేరాగ్రాఫ్స్ వస్తుంది. ఒక్కొక్క పేరాగ్రాఫ్ లో ఎన్ని వాక్యాలు ఉండాలి అనేది స్పెసిఫై చేయాలి. ఇలా క్లోజ్ పారెంథసిస్ కొట్టేసి ఎంటర్ కొట్టారనుకోండి, అలా 100 పేరాగ్రాఫ్లు ఒక్కొక్క దానిలో 6 వాక్యాలతో మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. ఆ టెక్స్ట్ అంతే ఏంటంటే అది డమ్మీ టెక్స్ట్, అంటే ఏదో ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఆటోమేటిక్. అది అలా. ఓకే సార్, ఇలాగే తెలుగు కూడా వస్తుంది సార్? తెలుగు రాదండి, ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇది ఇంగ్లీష్ లో వస్తుందండి, తెలుగు రాదు. మీకు తెలుగులో ఆ రిక్వైర్మెంట్ ఉండదు కదండి. తెలుగులో కావాలంటే మీరు మళ్ళీ కాపీ చేసుకోవాల్సింది. అయితే మీరు అడిగారు కాబట్టి చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇదంతా ఉంది, ఓకే. మీకు ర్యాండమ్ టెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ర్యాండమ్ తెలుగు టెక్స్ట్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రివ్యూలోకి వెళ్ళండి. రివ్యూలో ట్రాన్స్లేట్ బటన్ చూస్తారా? మీరు గూగుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా పోయి ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అన్నారనుకోండి, ఈ హోల్ డాక్యుమెంట్ అంతా కూడా ఇలా ఒకసారి ఆటో డిటెక్ట్ పెట్టేసుకోండి. అంటే ఏ లాంగ్వేజ్ లో ఉందో ఆ లాంగ్వేజ్, లేకపోతే లాంగ్వేజ్ మీకు ఐడియా ఉంటే అది పెట్టేసుకోండి. తర్వాత తెలుగు పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్ అనేది మొత్తం అంతా కూడా తెలుగులో కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది, తెలుగు. సో ఆల్వేస్ ట్రాన్స్లేట్ టు దిస్, ఇది బై డిఫాల్ట్ కావాలంటే పెట్టుకోండి, కానీ వద్దులేండి, మళ్ళీ ఎప్పుడైనా వేరే మారుస్తాం కదా. ట్రాన్స్లేట్ అన్నా అనుకోండి, ఇప్పుడు మనకి ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి అందులో చూడండి 500 పేరాగ్రాఫ్ల డాక్యుమెంట్ విత్ ఇన్ 10 seconds లో మనకి ట్రాన్స్లేషన్ అయ్యి వచ్చేసింది. చాలా మంచి, అలా మీకు చాలా ఈజీగా వర్క్. అయితే కొన్నిసార్లు మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుంటారు అనుకోండి, మీకు ఏదన్నా ఒకటి ఉంది, నా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది, అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే అది ట్రాన్స్లేషన్ మొత్తం, డాక్యుమెంట్ మొత్తం ట్రాన్స్లేషన్ కాదు కదండి, మీకు సమ్ సెంటెన్స్ అర్థం కాలేదు, అది మాత్రం మీరు తెలుగులో చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ట్రాన్స్లేట్ సెలక్షన్ పెట్టుకొని సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకోండి. ఇంగ్లీష్ టు తెలుగు ఆల్రెడీ ఉంది, నేను అంతకుముందు పెట్టుకున్నాను. ఇక్కడ వెంటనే మీకు కనిపిస్తుంది, మీరు ఆన్లైన్ వీడియో క్లిక్ చేసినప్పుడు మీరు జోడించాలనుకుంటున్న వీడియో కోసం ఎంబెడ్ కోడ్ లో అతికించవచ్చు. మీరు హిందూ న్యూస్ పేపర్ తీసుకొని మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు ఏదైనా ఒక పదం అర్థం కావట్లేదు అని, ఒక సెంటెన్స్ అర్థం, మామూలుగా న్యూస్ పేపర్ లో చాలా హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదండి, మీరు ఏదైనా కాంపిటేటివ్ అవుతున్నారు అనుకోండి, అందులో నుంచి మీరు అక్కడ పెట్టి ట్రాన్స్లేట్ చేసుకోండి. మాక్సిమం మీకు బెటర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. రాకుంటే కొన్ని వర్డ్స్ సపరేట్ వర్డ్స్ వొకాబులరీ అట్లీస్ట్ మీరు తీసుకొని మీరు ఓన్ గా ఫామ్ చేసుకోండి. అది మీనింగ్. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను, వెంటనే నాకు ఇక్కడ కింద వచ్చేసింది చూడండి, ఇలా పక్కనే అండి. సరే, మరి ఈరోజు సెషన్ ఏం చేద్దాం మనం.